ఇప్పుడు పాయింట్లు పోయినాయి, మర్చిపోయాను. అంటే నేను 10 పాయింట్లు అంటే ఆనందం. అలాగే ఇక్కడ ఇంతమంది అంటే నాగసుశీల గారు వస్తారని నాకు తెలియదు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తారా రారా అని ఒక డౌట్. మా శివపార్వతి గారు, శృతి గారు, జయలలిత గారు, ఇంతే దిగ్గజాలు ఉన్నారు ఇక్కడ ఎదురుగా. వీళ్ళందరినీ చూసేసరికి నాకు ఒక 4-5 పాయింట్లు మర్చిపోయాను. సరే, జయప్రద గారిని బాగా పొగుడుదాం అని వచ్చా. ఈ అసలు ఎవరినైనా కిడ్నాప్ చేస్తే బాగున్నా గోవిందరావు గారిని మొత్తం చెప్పేశారు. మొత్తం నాకున్న అభిమానం అంతా చాలా అద్భుతంగా చెప్పారు. కల్చరల్ ప్రోగ్రాం పెట్టలేదనే బాధ కూడా లేకుండా చాలా చక్కటి పాటలు పాడారు. వారి ఆ వయసుకు అద్భుతమైనటువంటి గాత్రాన్ని మనకి వినిపించారు. సంతోషం. అయితే 1981లో మహానటి సావిత్రి గారు పరమపదించారు. అంటే ఆవిడ చనిపోయి 46 ఏళ్ళు. 46 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడో 70 ఏళ్ల క్రితం హీరోయిన్ ఆవిడ. అంటే మా అమ్మమ్మ గారి కాలం. అప్పటి హీరోయిన్ని ఇప్పటికి మనం తలుచుకుంటున్నామంటే ఎంత గొప్ప జన్మ. ఆవిడ చనిపోయినప్పుడు ఆచార్య ఆత్రేయ గారు వెళ్తే ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ఏమండి మీ అభిప్రాయం ఏంటండి అని అడిగారు. ఆయన ఆత్రేయ గారి స్టైల్ మనకు తెలుసు కదా, అంటే ఓ పుంకాలుగా చెప్పరు, 2 లైన్లు అన్నారు. ఈ సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు. ఇది ఎంత నిజం. దాని కొనసాగింపుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నారు, జీవించటానికే పుట్టినటువంటి వ్యక్తి సావిత్రి గారు. అంటే ఇప్పుడు జీవిస్తానే ఉంటారు, ఆవిడకి మరణం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పటికే ఆవిడ మనం స్మరిస్తున్నాం, సినిమాలు తీస్తున్నాం, పుస్తకాలు వేస్తున్నాం, సభలు పెడుతున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక విగ్రహం పెట్టాలంటే చాలా పెద్ద వ్యవహారం అండి. దానికి మున్సిపల్ పర్మిషన్స్ కావాలి, చాలా అభిమానం ఉండాలి. ఆవిడేమో రాజకీయ నాయకురాలు కాదు, ఆవిడకేం కులం మతం ప్రాంతం ఎవరు అంటకట్టలేము. కానీ ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఒక హీరోయిన్కి విగ్రహాలు ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ కథానాయకకి అన్ని విగ్రహాలు లేవు. ఒక విజయవాడకి వెళ్తే విగ్రహం ఉంది, ఒక సత్యనపల్లికి వెళ్తే ఉంది, ఒక చిలకలూరుపేటకి వెళ్తే ఉంది, ఆవిడ పుట్టిన చిరావూరులోకి వెళ్తే ఉంది. ఇన్ని విగ్రహాలు పెట్టడం ఏంటి అసలు? అంటే ఎంత ప్రేమ ఉండాలి. తర్వాత పెట్టినోళ్ళు అప్పటి జనరేషన్ వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు, ఈ తరం వాళ్ళు సావిత్రి విగ్రహం కూడా పెట్టి ఆరాధిద్దాం అన్నంత స్థాయి ఆవిడ పొందిందంటే మరి జీవించటానికే కదా పుట్టింది ఆవిడ. అలా జీవిస్తూనే ఉంటుంది. ఎంత గొప్ప నటి. ఎందుకంటే ఎందుకు పెట్టారు మనం అనుకున్నాం, ఇప్పుడు రాజకీయాలు కాదు, ఆవిడ ఏమీ కాదు. ఆవిడలో తెలుగు జాతి స్త్రీ ఇలా ఉంటుంది అంటే ఓ అమ్మ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మీరు చూడండి, నేను సినీ పరిశోధకుడికి చెప్తున్నాను, తెలుగు సినిమా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్స్ వచ్చారు. ఒక్క సావిత్రి గారిని మీరు తీసుకొని కనెక్ట్ అవ్వగలరు. ఇలాంటి అమ్ముంటే బాగుండంటే ఆవిడ అలానే కనెక్ట్ అవుతారు. ఇలాంటి చెల్లి ఉంటే బాగుండంటే ఆవిడ అలా కనెక్ట్ అవుతారు. ఇలాంటి వదిన ఉంటే బాగుండంటే ఆవిడ కనెక్ట్ అవుతారు. ఇలాంటి భార్య ఉంటే బాగుండంటే కనెక్ట్ అవుతారు. అన్ని విధాల తెలుగు జాతికి ఒక స్త్రీ రూపం ఎలా ఉండాలంటే సావిత్రి గారు. అందుకే అందరూ విగ్రహాలతో సహా పెట్టి ఆరాధిస్తున్నారు. అంత గొప్ప స్థానం ఇంతవరకు ఏ నటి పొందలేదు, పొందుతారేమో నాకు తెలియదు. అందుకనే నా భూతో నా భవిష్యత్ అనే పదం ఒక్క సావిత్రి గారికి వాడొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక సావిత్రి గారిని నేను కూడా నా పరిశోధన క్రమంలో అట్రాక్ట్ అయ్యి ఇక చాలా సినిమాలు చూడటం, చిన్నప్పుడే అనేకమైనటువంటి అన్ని పోగేయటం, అవన్నీ పట్టుకొని విజయ చాముండేశ్వరి గారి ఇంటికి వెళ్తే నేను 17 ఏళ్ళు అప్పుడు నాకు చాలా జాలీగా చూశారు మేడం. అప్పుడు పాపం ఏంటో కుర్రోడు చాలా తీవ్రంగా ఉన్నాడు, ఇవన్నీ ఏంది సావిత్రి ఏంటి గొడవ ఏంటి, ఈ పేపర్ కట్టింగ్ ఏంటి, ఈ ఫోటోలు ఏంటి, ఇదేంటి అని. సరే, చాముండేశ్వరి గారు చాలా గట్టి ఆవిడ, తొందరగా బయటికి తీరు, అంటే ఫోటోలు అవి ఇవి టక్కన తీసుకో అనేమి ఇవ్వరు. మొత్తానికి నా యొక్క పట్టుదల గట్టితనం చూసి మొత్తానికి బయటికి తీసి కొన్ని ఫోటోలు నాకు ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో 3 దశాబ్దాలు దాదాపు అప్పుడు పెట్టాను నేను ఒక ఎగ్జిబిషను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా వారు వస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఇదే FNCCలో 2 ఏళ్ల క్రితం నన్ను పిలిచి
అమ్మ 90th బర్త్డే వస్తుంది, కొన్ని మరపురాని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అన్నారు. ఏంటండి అంటే, సావిత్రి గారి సినిమాలు, ఆవిడ ఇప్పటి వరకు మన మధ్య నిలిచింది అంటే ఆవిడ గొప్ప నటి కాబట్టి. సో ఆవిడ ఎలాంటి పాత్రలు వేశారో, ఎలాంటి గొప్ప సినిమాలు యాక్ట్ చేశారో తెలిసేలాగా ఒక బుక్ వేయాలి అన్నారు. ఓ రాయిబాకు, ఇప్పుడు రాస్తే ఎవరు చదవరు, అందుకని ఎంత రాయాలో అంత రాయి ఒక్కొక్క సినిమా మీద అని చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చి నాకు చెప్తే, అదొక తర్వాత స్టోరీ కూడా సావిత్రి గారి యాంగిల్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు గుండమ్మ కథ ఉందనుకోండి, శ్రీరంగారావు గారికి ఇద్దరు కొడుకులు, ఈ కొడుకులు ఇట్లా వెళ్ళకూడదు. గుండమ్మ కథ సావిత్రి గారు సూర్యకాంతానికి మారుటి కూతురు అని అట్నుండి స్టోరీ వెళ్ళాలన్నమాట అని ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి నన్ను వదిలేరనమాట. వదిలితే మొత్తానికి రాసినట్టు మా గోవిందరావు గారు ఉన్నారు కదా, చీల్చి చెండాడటం అనే ఒక కాన్సెప్ట్లో ఒక్కొక్క లైన్ పట్టుకునేవాళ్ళు. కానీ పాపం ఏమి జస్ట్ 2-3 చిన్న డౌట్స్ అడిగారు తప్పితే చాలా మెచ్చుకొని ఎంకరేజ్ చేసి మంచి పుస్తకాలు తీసుకురావడానికి నాకు దోహదపడ్డారు. సావిత్రి గారి కుమార్తె అడిగితే సావిత్రి గారే అడిగినట్టు అనిపించింది నాకు, నువ్వు రాయి పుస్తకం అని అంటే. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు చేసిన ఒక శ్రమ ఉంది కదా, ఒక పిచ్చి ఉంది నాకు, సావిత్రి గారు అంటే ఇష్టంకి దాటి ఉంటుంది. సో వీరొచ్చి అట్లా అడిగేసరికి ఒక ఆనర్డ్. అయితే నాకు ఈ రీసెర్చ్ ఒకటి ఉంటుంది. చాలామంది ఏంటంటే పుస్తకం ఏంటంటే ఆ పుస్తకానికి ఎంత అవుద్ది అంటారు, కానీ దాని వెనక అవన్నీ సేకరణకి చాలా శ్రమ ఉంటుందండి. ఆ బొలినేని కృష్ణయ్య గారు, మొత్తం నువ్వు ఎంతన్నా శ్రమపడు, ఎక్కడన్నా తిరుగు, నువ్వేమన్నా చేయి, మొత్తం సేకరించు. ఎందుకంటే గొప్పతనాన్ని మనం భద్రపరచాలి, గొప్పతనాన్ని తర్వాత తరాలకు తెలియజేయాలి. ఇది ఆయన కాన్సెప్ట్. అందుక నన్ను నిజంగా మొత్తం నడిపించారు బొలినేని కృష్ణయ్య గారు. అందుకను ఇక నేను అద్భుతంగా అనేక ప్రదేశాలు, అనేక మందిని కలిసి, ఇంకా ఫోటోలు పోగేసి, ఇంకా విషయాలు సేకరించి ఆ పుస్తకాన్ని రాస్తే నా ఆనందం ఇంకా. వీరు అడిగారు ఈ పుస్తకం ఎవరు చేస్తే బాగుంటుంది అని. నేను అన్నాను, నాకు చాలా చిన్నప్పటి నుండి చిరంజీవి గారు అంటే ఇష్టం అండి, చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అన్నా. అయితే మేము అదే అనుకున్నామని చిరంజీవి గారిని అడిగితే, వెళ్ళి మీరు మీ ఇంట్లోనే చేయండి సార్, ఇట్లా చక్కగా రిలీజ్ చేయండి అంటే, ఆయన అన్నారు, సావిత్రి గారికి అట్లా ఇంట్లో చేయకూడదు, అట్లా నిలబడిలా, షీ నీడ్స్ ఎ సెలబ్రేషన్. ఏం మహానటి సావిత్రి, మీరు ఉండండి, నేనే చేస్తాను ఆ ఫంక్షన్ అని ఆయనే ఖర్చు పెట్టి ఒక పెద్ద గ్రాండియర్గా కన్వెన్షన్లో రిలీజ్ ఫంక్షన్ చేశారు, సావిత్రి క్లాసిక్స్. అది మా అందరి ఆనందానికి చాలా, అంటే చిరంజీవి అంతటి వ్యక్తి ఆయన ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయటం. సో అదొక ఏమంటారు, చాలా ఆనందాన్ని గుండె నిండా నింపింది. సో అదే చాలా ఆనందంగా ఉందంటే, మళ్ళీ 90 ఏళ్ల ఉత్సవాలు చేయాలి అని రవీంద్ర భారతిలో 6 రోజుల పాటు చాలా గ్రాండ్గా చేసాం. అవి కూడా నాతో చేయించారు విజయ చాముండేశ్వర్ గారు. అది కూడా అద్భుతంగా జరిగినాయి. వెంకయ్యనాయుడు గారు మొదలుకొని అనేక మంది వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంగ్లీష్లో రాయాలి అని ఇది నాకు ఇంట్రెస్ట్ చేస్తే, సరేనండి అని. ఎందుకంటే నేను ఇంత ముందు కూడా 3-4 అంశాలు వెంకయ్యనాయుడు గారు, ఇటువంటి వరప్రసాద్ రెడ్డి గారు సార్, ఇవి 2 భాషల్లో కూడా రాయటం జరిగింది కాబట్టి అలవాటయ్యా. ఎక్కువ తెలుగే రాస్తా, బట్ అలవాటు అయిపోయాయి కాబట్టి అది కూడా ఇంగ్లీష్లో రాయటం జరిగింది. ఇప్పుడు అడిగారు మళ్ళీ, నీకు ఇది ఎవరు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందని నన్ను అడుగుతారు కదా, అడిగితే చాలా సిగ్గుపడిపోతున్నా. ఎందుకంటే జయప్రద గారిని బాగా ఇష్టం. ఈ జయప్రద గారిని ఎక్కడ పట్టుకోవాలో అర్థం కావట్లే ఎవరికి. దొరకరు, అదో పెద్ద ప్రాబ్లము. ఎక్కడ ఉంటారో తెలియదు అసలు. సరే, జయప్రద గారు అంటే వారు, సూపర్, మా గోవిందరావు గారికి కూడా జయప్రద గారు అంటే బాగా ఇష్టం, నీకు ఇష్టం అని అందరం కలిసి జయప్రద గారి ఇంటికి వెళ్తే అద్భుతం అండి. ఎంత సింపుల్, గ్రౌండెడ్. ఇంటికి వెళ్ళటం, ఇంట్లో మాట్లాడటం, పలహారాలు ఇవ్వటం, లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే, ఆవిడ ఏమంటారు, ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్నారు ఇక్కడ. సరే మేము వెళ్ళొస్తామండి అంటే, ఓకే అమ్మ అంటే సరిపోద్ది. హై రైజ్ అపార్ట్మెంట్స్లో మాతో పాటు దిగి అన్నీ కింద వరకు వచ్చి కారు ఎక్కిచ్చి మాకు టాటా చెప్పి వెళ్ళారు మేడం. సరే, వారి నోటి నుండి
ఓకే సంజయ్ గారు చాలా సంతోషం అన్నారు. చాలా ఈ జీవితానికి అనుకున్నా. అంటే వారి నోటి నుంచి సంజయ్ గారు అని పేరు వచ్చేసరికి ఎందుకంటే జయప్రద గారు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు, కానీ నేను చాలా నిశితంగా పరిశీలించి 1930s నుండి సినిమాలు చూసినవాడిని ఒక పరిశోధకుడిగా. నాకు తెలిసి సరైన గుర్తింపు రాని నటీమణి ఎవరైనా ఉన్నారంటే జయప్రద గారు. ఆవిడ 50 ఏళ్ల కెరీరు ఎటువంటి అవార్డ్స్ రావాలండి? ఆవిడ ఎటువంటి సినిమాలు చేశారు? ఒక అంతులేని కథ చేసినప్పుడు గట్టిగా 15 ఏళ్ళు ఉంటాయి. ఒక మేఘ సందేశం చేసినప్పుడు గట్టిగా 20 ఏళ్ళు ఉంటాయి. ఏందా నటన అసలు! అటువంటి ఒక ఒక అద్భుతమైన నటి, అటువంటి నటి ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నా ఏ రోజు నటన వదలలేదు. ఆ కంటిన్యూషన్ ఒక 50 ఇయర్స్ దాటిపోయినాయి. ఎప్పుడో 1974 అనుకుంటా ఫస్ట్ మీరు అదే నాకు స్వతంత్రం కావాలి మూవీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నటిస్తూనే ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే కానీ ఒక పద్మవిభూషణ్ ఇటువంటివి రావాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది జయప్రద గారికి. వారు రాజకీయాలకు వెళ్ళటం వల్ల నెగ్లెక్ట్ చేయబడ్డారు. లేకపోతే చాలామంది జయప్రద బల అందంగా ఉంటుందని అంటుంటారు. అందంగానే కాదు, మీరు నటన పరిశీలించండి. మామూలు నటి కాదు, నర్తకి, అద్భుతమైన డాన్సర్ అన్నీ ఉన్న ఒక అద్భుతమైనటువంటి మన సత్యజిత్ రే అంతటా ఆయన అన్నారు, నేనే ఉంది ఇట్లా ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంట్రీ అని ఆయనే అన్నారు. ఎవరు? సత్యజిత్ రే. అటువంటి ఒక నటి చేతుల మీదుగా మా అందరికి చాలా ఇష్టమైన నటి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కారం అవటం అనేది చాలా గుండెల నిండా ఆనందంగా ఉంది మేడం. చాలా గుండెల నిండా ఆనందంగా ఉంది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఈ రాజకీయాలకి ఆయన సెట్టే గారు. అసలు ఆయన సెట్ గారంటే చాలా సున్నితమైన మనసు, అంటే చాలా సెన్సిటివ్ అండ్ వెరీ క్రియేటివ్ అప్రోచ్ అన్న వ్యక్తి. ఆయన అసలు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారనా, ఇందులో ఎక్కడ పాపం మనగలుగుతారా, ఇట్లా టెన్షన్ పడుతున్నాం మేమంతా. ఎందుకంటే మాకు వారి గురించి బాగా తెలుసు కదా. అక్కడ కూడా రాణిస్తున్నారు. గ్రేట్ సార్. ఎందుకంటే నాకు అనేక బిరుదులు అవి ఉన్నాయి, సినీ పరిజ్ఞాన ప్రవీణ రకరకాలు ఇచ్చారంటే నాకు చాలా నాలెడ్జ్ అని ఫీలింగ్తో. కానీ ఆయన ముందు కూర్చుంటే నాకేం తెలియదు అన్న సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది. అంత నాలెడ్జ్, ఏమి సినిమా నాలెడ్జ్, ఏం పాటలు, ఎక్కడెక్కడ పాటలు, ఆ పాటలకి ఆరిజిన్ ఎక్కడ, అది హిందీలో ఎక్కడ, తెలుగులో ఎక్కడ, అసలు మొత్తం చెప్తుంటారు. ఇదేంటి ఇంత నాలెడ్జ్ ఏంటి అని అనుకుంటుంటాం. సో అద్భుతమైన సినిమా లవర్ సార్. సో ఇవాళ ఒక డిప్యూటీ స్పీకర్ లెవెల్లో ఒక చక్కటి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి కళలకి కళాకారులకు కూడా చాలా నేనున్నాను అని అనిపిస్తున్నారు. వారు ఇవాళ తొలి కాపీని జయప్రద గారు రిలీజ్ చేసిన తర్వాత తొలి కాపీని అందుకోవడానికి వారు రావటం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు అంటే సార్ అంటే నన్ను మాదిరిగా కొట్టు అంటున్నారు. నాకు ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేశాను అనుకోండి, అంటే ఏదైనా బుక్ కానీ ఒక ఈవెంట్ కానీ లేకపోతే ఏదో ఒక డాక్యుమెంటరీ తీశాను కానీ ఫస్ట్ కొంతమందికి చూపిస్తా. ఆ కొంతమందికి చూపించే వ్యక్తులు ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళకి చూపిస్తాను. వీళ్ళు అదంటికే ఎస్ అంటేనే అదొక బ్రాండ్. ఎందుకు అంత అద్భుతమైనటువంటి వారు ఎంతటి విజ్ఞానంలో, ఎంతటి పండితులో, ఎంతటి హాస్యనటులో, వ్యక్తిగా ఎంత గొప్పవారో ఇవన్నీ చూసిన వ్యక్తిగా ఆయన అంటే నాకు చాలా అమితమైనటువంటి ఒక గౌరవం. బ్రహ్మానందంగా దాదాపు రోజు మేము ఫోన్లో మాట్లాడుకుంటాం ఏదో ఒక విషయం మీద. అంటే అది చనువు అని కాదు, అంటే మాకు ఆ సబ్జెక్ట్స్ పైన ఉన్న ఇష్టం. అంటే నాకు ఆయన రోజు ఫోన్ చేస్తారని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఏదో ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ మీద భలే చర్చించుకుంటూ ఉంటాం. సో బ్రహ్మానందంగా అది నా అదృష్టం. బ్రహ్మానందం గారు చిన్నప్పుడు ఎక్కడైనా చూస్తే బాగుండు అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో 40 ఇయర్స్ నెంబర్ 1 ఉన్న హాస్యనటుడు ఇంతవరకు లేరు. ఇప్పుడు ఆయనతో పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే బ్రహ్మానందం గారితో ఈయన ఒక బెంచ్ మార్క్స్ పెట్టారు. ఈ బెంచ్ మార్క్స్ ఎట్లా ఉన్నాయంటే
తర్వాతి తరాల హాస్య నటులు ఎవ్వరు కూడా అవి రీచ్ కాలేరు. రేలంగి గారు ఈజ్ నెంబర్ 1 ఓన్లీ ఫర్ 25 years. రాజబాబు ఈజ్ నెంబర్ 1 ఓన్లీ ఫర్ 15 years. బ్రహ్మానందం గారు ఈజ్ నెంబర్ 1 ఫర్ 40 years. తెలుగు సినిమా చరిత్ర తీసుకుంటే ఒక పద్మశ్రీ అవార్డు, ఒక డాక్టరేట్, ఒక గిన్నీస్, ఇన్ని పొందిన హాస్య నటుడు ఇండియాలోనే లేరు. ఇవన్నీ సెట్ చేసేసి ఇక చూసుకోండి అంటే తర్వాత చాలా ఎవరికైనా అది ఇంపాసిబుల్ అది. సో అటువంటి బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక అద్భుతం. తర్వాత వారు శ్రీమతి గారు అంటే ఇంట్లో కూడా నేను చూస్తా పిల్లలతో వ్యవహరించే తీరు. శ్రీమతి గారిని కూడా చాలా ఎంత పువ్వులాగా చూసుకుంటారంటే, ఆ లక్ష్మి సంజయ్ వచ్చాడు కాఫీ పట్టరా అంటారు ముందు. తను కొంచెం ఏదో జ్వరంగానో తలకాయ నొప్పిగా ఉందో అనేది టక్కున గుర్తొస్తుంది వారికి. సారీ లక్ష్మి నుండు నేను తీసుకొస్తాను అని సారీ. ఇవన్నీ నేను ఆశ్చర్యంగా చూస్తుంటా. అవన్నీ అనకపోయినా ఏం సారీ ఉండండి పాప ఎంత పువ్వులా చూసుకుంటారంటే అవన్నీ ముచ్చటేసిపోద్ది. సాయంత్రం సినిమా వాళ్ళు ఇంటికి వెళ్ళగానే అర్జెంటుగా రకరకాల వ్యసనాలు ఉంటాయి కదా, అవేమి ఉండవు. సాయంత్రం వారు షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళగానే చక్కగా ఒక పరుపు మడత మంచం వేసుకొని తన లైబ్రరీలోకి వెళ్ళి అద్భుతమైన బుక్స్ తీసి అవి చదువుతుంటారు. గొప్ప వ్యక్తి. అంటే ఇక నేను ఎక్కువ చెప్పడం కాదు, అటువంటి వ్యక్తి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి. వారు ఉన్న కాలంలో మనందరం ఉండటం, వారితో పాటు మనం ప్రయాణం చేయటం, వారిని చూడటం, సో ఇదొక చాలా ఆనందం, చెప్పలేనటువంటి ఒక సంతోషం అది. విజయ చాముండేశ్వరి గారి గురించి ఒకటి చెప్తున్నాను. అంటే ఇందాక చెప్పిన మర్చిపోయా. ఏం లేదండి, విజయ చాముండేశ్వరి గారును గోవిందరావు గారు అమ్మ పట్ల ఇవాళ ఎప్పుడో అయిపోయిన అంటే ఎప్పుడో తరలిపోయిన ఒక అమ్మని ఇప్పుడు గుర్తు చేసుకొని ప్రజలకు అందించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ సావిత్రి గారు అంటే అందరికీ తెలుసు. కానీ చెయ్యాలి అన్నప్పుడు ఎంత సెన్సిటివ్ అంటే విజయ చాముండేశ్వరి గారు నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం, టీవీ ఇంటర్వ్యూలో కూర్చుంటే సావిత్రి ముఖ చిత్రం చూపించి అడిగారు ఒక క్వశ్చన్ వాళ్ళు. అంటే ఆ ముఖ చిత్రం అదే సావిత్రి క్లాసిక్స్ ముఖ చిత్రమే చూసి టక్కన ఆవిడ ఒక నిమిషం కట్ చేయరా అంటున్నారు. ఎందుకు కట్ చేయమంటున్నారు ఇంటర్వ్యూ? ఆవిడకి ఏడుపు వచ్చేస్తుంది అమ్మని చూస్తుంటే. ఆపేసి 15 నిమిషాలు దాదాపు అదే మూడ్లో ఉన్నారు, ఏడుస్తున్నారు ఆవిడ. అలాగే ఇంకొకటి ఈ బుక్ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేసి డమ్మీ కాపీ తీసి వచ్చినప్పుడు గోల్కొండ హోటల్లో కలిసా. ఏమండి బుక్ రెడీ అయింది అంటే ఇది అని ఇద్దరు దంపతులు ఇట్లా తీసి చూశారు. చూడగానే టక్కున ఏడ్చేశారు. వెంటనే గోవిందరావు గారు ఏడుస్తున్నారు. వీరు కన్సోల్ చేయటం అంటే అమ్మని చూస్తున్నట్టుంది, అమ్మ గుర్తొచ్చేస్తుంది అమ్మ అని. అంటే ఆ తపన నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత ప్రేమ ఉంటుందా? అబ్బా ఎప్పుడో అంటే గతించిన దాదాపు 50 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చనిపోయారు, పరమోపదించారు సావిత్రి గారు. అమ్మ పట్ల నిజంగా ఎంత ప్రేమ ఇది. సో అందుకనే ఇన్ని చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇవంతా చాలా శ్రమ ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు, పుస్తకాలు ఇవి. సో హ్యాట్స్ ఆఫ్ అమ్మ, మీరు మీ యొక్క తల్లిగారి పట్ల ఇవాళ జనరేషన్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. తల్లి పట్ల ఆ ప్రేమ, ఏమంటారు తల్లి కీర్తి, అంత కీర్తిని తర్వాత తరాలకు అందించాలన్న మీ యొక్క తపన నిజంగా గ్రేట్. మీకు కళాభిమానులందరి తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది, ఆ తర్వాత మీకు పెద్దల ప్రసంగాలు ఉంటాయి. థ్యాంక్ యూ.